నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బకాయిల పేరుతో హాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పెట్టొద్దు, విద్యాశాఖ అధికారులకు కోటంరెడ్డి హితవు. పయ్యావులకు అభినందన, బడ్జెట్పై కితాబు. ఏజెన్సీ చట్టాలు రద్దు, అవాస్తవాలు వద్దు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవసాయం సంక్షోభం. డీటెయిల్స్ చూస్తే, ఇంటర్మీడియట్ విద్యార్థులను ఫీజుల బకాయిల పేరుతో హాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు చేపడతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు ఆర్ఐఓతో ఫోన్లో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి హాల్ టికెట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలన్నారు. చిన్న సజెషన్, రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడా కూడా ఈ హాల్ టికెట్లు ఇష్యూ లేకుండా అదే కాలేజీలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. పిల్లలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు. దాని మీద మళ్ళీ ప్రిన్సిపాల్ కౌంటర్స్ అయినాయి కావాలి అడగొద్దు, అవసరం లేదు. ఉంది కదా. అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యం ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టి యాక్షన్ తీసుకోండి. బిడ్డలకు ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఇప్పటికే మీరు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటా, మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఓకే, విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఎలాంటిలేదు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. హాస్పిటల్లో పలు వార్డుల్లో పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి పయ్యావుల కేశవ్ను అభినందిస్తున్నామన్నారు నాదెండ్ల మనోహర్. గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని రక్షించే విధంగా బడ్జెట్ను కూర్పు జరిగిందన్నారు. రాష్ట్రంలో నిధులు ఆకర్షించేందుకు 47,000 కోట్ల మూలధన నిధి ఉపయోగపడుతుందని, సూపర్ 6 నిధుల కేటాయింపులు బాగున్నాయన్నారు. 94 లక్షల మంది లబ్ధిదారులకు దీపం పథకం అందనుందని, అన్నదాత సుఖీభవ కేటాయింపులు బాగున్నాయన్నారు. 9,407 కోట్లు తల్లికి వందనానికి, 8,000 కోట్లు పంచాయతీరాజ్కు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 55 కోట్ల రూపాయల ప్రతిపాదనలో పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనప్పటికీ ఒక కొత్త ఆలోచనతో, కొత్త విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో రోడ్ నెట్వర్క్ పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారు 4,300 కిలోమీటర్ల ప్రతిపాదనలు రోడ్డు రూపంలో ముందుకు తీసుకురాగా ఆల్రెడీ 3,000 కిలోమీటర్లు పూర్తయినాయి. 1,100 కిలోమీటర్లు మార్చి నెలాఖరుకల్లా పూర్తయ్యేటట్టు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు తీసుకెళ్తున్నాం. దీంతో పాటు ఈరోజు క్యాబినెట్లో కూడా, అదేవిధంగా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మీరు చూశారు. ప్రతి ఇంటికి సూపర్ 6లో నినాదం, ప్రతి ఇంటికి కూడా రక్షణ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేశారు. వారికి ప్రతిపాదన సిద్ధం చేసుకున్నారు. కానీ వీరిద్దరి చొరవ వల్ల
ఈరోజు భారతదేశంలో ఆ కార్యక్రమాన్ని మరొక 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేసినప్పుడు కేంద్రం దాన్ని గుర్తించి ఈ రోజున మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి జల జీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా అందించడానికి చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ ని కూడా మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందిస్తున్నాం. వ్యవసాయ రంగానికి ఉద్యాన శాఖలో 13,862 కోట్ల రూపాయలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో కూటమి సర్కారు సంక్షేమానికి పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలను విస్మరించిందని పయ్యావుల కేశవ్ అన్నారు. జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వీటిలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు. అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష? డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం. దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 3 IAS అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ లేని పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్నా అధ్యక్ష. ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను దారి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్లను విడుదల చేసి అదనంగా 85,000 హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులిచ్చింది. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు. కానీ రైతు ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేం మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్తుని సరఫరా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో మహిళలకు వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వయం సహాయ బృందాల ద్వారా చేయూతనిచ్చి వారిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అలానే శ్రామిక జనాభా నైపుణ్యాలు అంచనా వేసి వారి స్కిల్ డెవలప్మెంట్కు కృషి చేస్తోంది. స్వాములయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది. స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది.
మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మేనిఫెస్టోలో హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నైపుణ్యాభివృద్ధి గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మాటల్లో, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా కీలకం. కాలానుగుణంగా మారుతున్న శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్పీ డివిజన్ కార్పొరేటర్ మందడు శ్రీనివాసరావు డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులు పరిశీలించారు. మలేషియన్ టౌన్షిప్ వద్ద 5 ఎకరాలు గల పార్కులో జీవీఎంసీ వారు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 5వ ఫేజ్లోని ట్రయాంగిల్ పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని తెలిపారు. 4వ ఫేజ్ ఫస్ట్ బస్ స్టాప్ వద్ద గల థీమ్ పార్కును మరియు బస్తీ దవాఖానా ముందు గల పెద్ద పార్కును కూడా పరిశీలించి పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆనాడు ప్రజలకు ఉపయోగపడతాయనే సదుద్దేశంతో ఎన్నో పార్కులను, ఇండోర్ షటిల్ కోర్టులను ఆనాటి మంత్రి కేటీఆర్ సహకారంతో నిర్మించుకున్నామని, ఇప్పుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదని తెలిపారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ SCSC ఆధ్వర్యంలో మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్ దగ్గర ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో SCSC మేనేజర్ కేశవ్, ట్రాఫిక్ వాలంటీర్లు మరియు IT ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పిండిపోలు గౌతమి కాన్సెప్ట్ పాఠశాలలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ బెల్లం శ్రీను హాజరై రిబ్బన్ కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు పరిశోధనలు రూపొందించి ప్రదర్శించారు. ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన చంద్రశేఖర వెంకటరామన్ తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరుచుకున్నాడని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాన్ని ధృవపరిచిన ఈ రోజును సైన్స్ డేగా జరుపుకుంటారని వెల్లడించారు. సార్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇన్వెంట్ చేసి మన జాతికి అంకితం చేసినటువంటి రోజు. సార్ ఆ రామన్ ఎఫెక్ట్ అనేది తర్వాత మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీస్లో వస్తుంటుంది. ఇప్పుడు సార్ ప్రైమరీ స్కూల్ పిల్లలు కాబట్టి అర్థం కాదు. రామన్ ఎఫెక్ట్ అంటే కాంతి మీద, లైట్ మీద ప్రయోగాలు చేసి అతను మనకు అంకితం చేసినటువంటి రోజున నేషనల్ సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దాంట్లో మా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా యాంగ్జైటీ తోటి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వారు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ కూడా పూర్తిగా క్లీన్ అబ్జర్వేషన్ చేసి వారికి ఒక్కొక్క సీట్ దగ్గర ఒక్కొక్క నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ని చూసి మీరు ఏదైతే
మీకు పూర్తిగా 100% నచ్చింది అని అనుకుంటారో బయటికి వెళ్ళాక ఆ నెంబరు మీకు రిజల్ట్ బాక్స్ ఒకటి ఉంటుంది. పేరెంట్స్ అందరూ కూడా రిజల్ట్ బాక్స్లో ఆ నెంబర్ వేసి ఆ స్లిప్ మీద నెంబర్ రాసి రిజల్ట్ బాక్స్. ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,51,162 రూపాయలు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం 40,635 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. వీ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ను రూపొందించాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల వారి కేటాయింపులను గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు. మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62% జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికారులపై వేటుపడింది. పలు ఆరోపణలపై 4 కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సస్పెండ్ అయ్యారు. వ్యాపారులతో కుమ్మక్కై ట్యాక్స్ ఎగవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సిటీఓ కృష్ణవేణితో పాటు 3 డీసీటీఓలు రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్, ఇంతియాజ్లపై ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. హిందూపురంలో మరికొన్ని చోట్ల వ్యాపారాలను ఇబ్బంది పెడుతూ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో అందడంతో ఈ నెల 17న రహస్యంగా విచారించిన టీం నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ఆరోపణలు రుజువు కావడంతో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ 4 అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వీరభద్రస్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నుంచి శివపార్వతుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా రథం వరకు తీసుకొచ్చారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఈసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడినాయి. ప్రజలకు భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నలుమూల నుంచి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కటి సౌకర్యాలు కలిగిస్తూ నిన్న జాగరణ రోజు అయితేనేమి మహారుటగా ఈవెంట్
సాగించడం జరిగింది. భక్తాదులందరూ ఇచ్చేసి నిన్న బాగా గ్రాండ్ సక్సెస్ చేశారు. అంతేకాకుండా ఇవాళ రథోత్సవంలో చాలా మంది విధంగా భక్తాదులందరూ ఇవాళ ఇచ్చేసి ఇది కూడా చాలా హ్యాపీ సంతోషంగా అనిపిస్తుంది. బులెటిన్లో మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.